మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా నేతలు ఎన్డీఏ సమావేశానికి చేరుకుంటున్నారు. మోడీ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు ఆ ఎన్డీఏ సమావేశానికి బయలుదేరి వెళ్లారు. మోడీ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. నేతలు ఒక్కొక్కరుగా మోడీ నివాసానికి చేరుకుంటున్నారు. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, నితీష్ కుమార్ బయలుదేరారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రి పదవుల పంపకాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు అంటే ఎల్లుండి ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ సమావేశంలో పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే మోడీ ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఎన్డీఏ కూటమికి మొత్తం 292 సీట్లు వచ్చాయి. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, నితీష్ కుమార్ బయలుదేరారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రి పదవుల పంపకాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు అంటే ఎల్లుండి ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ సమావేశంలో పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ how do you, sir, today you are in Delhi. How do you react? How do you, sir, today you are in Delhi. How do you react? మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికే అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్ బయలుదేరారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రి పదవుల పంపకాలపై చర్చించనున్నారు. ఇక ఈ నెల 8న ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు అంటే ఎల్లుండి ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ సమావేశంలో పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి నేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం ఇది. ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో 292 సీట్లు వచ్చాయి. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది.
దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశమై ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు, నితీష్ కుమార్, అలాగే అమిత్ షా, గడ్కరీ వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరైనట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? ఇంకా ఇప్పుడే ఒక్కళ్ళొక్కళ్ళుగా వస్తారు. సరిగ్గా 4 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో అందరూ కూడా సమావేశమవుతారు. ఈ సమావేశానికి ఇప్పటికే చాలా మంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంతా కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్, వీరంతా కూడా చాలా మంది ఇతరులు చిన్న పార్టీలంతా కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార నివాసానికి చేరుకుని అక్కడ జరగబోతున్నటువంటి ఈ ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో అంటే విడివిడిగా ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఒక ఉమ్మడి ప్రణాళిక అంటూ ఏం లేదు. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించుకోవటం, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా తమ మద్దతును తెలియజేయటం, బీజేపీ నేతృత్వంలో ఏర్పడుతున్న ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నట్టుగా కూడా వాళ్ళు లేఖలు అందజేయటం, ఈ లేఖలను తర్వాత రాష్ట్రపతికి అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకుని ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవటం, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క అభిప్రాయాన్ని, అభిమతాన్ని కూడా ప్రభుత్వ పరంగా అధికారాన్ని ఏ రకంగా పంచుకోవాలి, ఇతరత్ర శాఖల యొక్క కేటాయింపులకు సంబంధించి కూడా స్థూలంగా చర్చించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత జూన్ 7వ తేదీన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఎంపీలంతా కూడా సమావేశమయ్యి ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీగా కూడా నాయకుడిగా ఎన్నుకునే ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్ 8వ తేదీన ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు దాదాపు మార్గం సుగమైనట్టుగా పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది. కాబట్టి మోడీ నేతృత్వంలో 3వసారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కేంద్రంలో. అయితే ఈసారి గత ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి అంశం ఏంటంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం. భాగస్వామ్య పక్షాల అండదండలతో మరీ ముఖ్యంగా 2 కీలకమైనటువంటి పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, మరొకటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ. నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ 12 లోక్సభ స్థానాలతో అత్యధికంగా ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి 2 పార్టీలు. టీడీపీ 16 స్థానాలు, అదేవిధంగా 16 ఎంపీలు. జనతాదళ్ యునైటెడ్ పార్టీ 12 లోక్సభ సభ్యులతో ఉన్నటువంటి ఈ 2 పార్టీల ప్రధానమైనటువంటి భాగస్వామ్య పక్షాలు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మద్దతు ఇచ్చే పార్టీలుగా ఉన్నాయి. ఈ 2 పార్టీలతో పాటు ఇతరతర చిన్న పార్టీలు అన్ని కలుపుకొని మొత్తం 292 లోక్సభ సభ్యుల బలంతో కూటమిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ఆహ్వానించేందుకు అవకాశం ఉంది. ఈలోగా జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగటం, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నిక, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే బీజేపీతో సహా మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఎంపీలంతా కూడా సమావేశమయ్యి జూన్ 7వ తేదీన ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకుడు రాష్ట్రపతిని కలవటం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించి ఆ మేరకు ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు బీజేపీ వర్గాలతో అందుతున్న సమాచారాన్ని బట్టి 3వసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు రకంగా ఉంది. అజిత్ పవార్ లాంటి పార్టీలు కేవలం ఒక్కొక్క స్థానం ఉంది కాబట్టి హాజరు కావట్లేదని అంటున్నారు. ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ చిన్న పార్టీలతో కలిపి మొత్తంగా 292 లోక్సభ సభ్యులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. అయితే ఈరోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా ఇండియా కూటమి చెందినటువంటి ప్రముఖ ముఖ్య నేతలంతా కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకున్నటువంటి అవకాశాలు, ఇతరత్ర పార్టీలను ఇండియా కూటమిలోకి ఆహ్వానించే అంశాన్ని, ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి కూడా చర్చించి ఇండియా కూటమి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇండియా కూటమిలో బలమైనటువంటి పార్టీలుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 99 సభ్యులతో ఉంది. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 30 లోక్సభ సభ్యులతో అది కూడా బలమైనటువంటి పార్టీగా ఉంది. ఈ రకంగా ఇండియా కూటమి చెందినటువంటి సమావేశం కూడా ఈరోజు జరగబోతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశంలో
ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకున్నటువంటి అవకాశాన్ని చర్చించడం, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం. ప్రస్తుతానికి మాత్రం ప్రధానమంత్రి నివాసం వద్ద ఉన్నాము. మరి కొద్దిసేపట్లోని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార నివాసంలో సమావేశమయ్యి ఎన్డీఏ కూటమి కొన్నటువంటి లక్ష్యాలు, ఉమ్మడి ప్రణాళిక, ఈ శాఖల కేటాయింపు లాంటి స్థూలంగా అన్ని అంశాలపై కూడా చర్చిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి చంద్రబాబు, నితీష్ కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రి పదవుల పంపకాలపై చర్చించనున్నారు నేతలు. ఈ నెల 8న ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు అంటే ఎల్లుండి ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ సమావేశంలో పార్లమెంటరీ పక్షం నేతను ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి నేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.